వాణిజ్య పంటలుగానే కాకుండా రైతుకు అధిక లాభాలను ఇచ్చే పంటల్లో మిరపకు ప్రత్యేక స్థానం ఉంది. మన ఉభయ రాష్ట్రాల్లో మిరపను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నారు. అయితే మిరపలో ఎన్నో సస్యరక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో మిరప సాగు చేసి రైతులు అధిక లాభాలను పొందుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. బాడిగి అనే రకం మార్కెట్లో అధిక డిమాండ్ కలిగిన మిరప రకం అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. అట్లాగే తేజ రకాలు కూడా లాభాలను ఇస్తూ ఉండటం విశేషం. మరింతగా మనం మిరప యాజమాన్యం, సస్యరక్షణ సాగు గురించి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మారుతున్న కాలంతో పాటు రైతుల ఆలోచనల్లో కూడా మార్పు కనిపిస్తూ ఉన్నది. మిర్చి పంట అధిక లాభాలను అందిస్తూ ఉండటం వల్ల రైతుల్లో లాభాల సాగు అనే దాన్ని మిర్చి పంట మార్చుకోవటం గొప్ప విషయం. వరి అనేది ఆహార పంటగా, మిర్చి అనేది లాభాల పంటగా ప్రస్తుతం మారింది. అయితే మిర్చిలో ఏ రకం లాభాలనిస్తుంది అనే విషయం ఆలోచిస్తే కొన్ని రకాలు మాత్రమే లాభసాటి అని నిర్ధారించుకునే లోపు సమయం దాటిపోతున్నది. నారు దొరకకపోవటం, నాణ్యత లోపించటం వల్ల కూడా రైతులు నష్టపోతూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన ఎంతో మంది నర్సరీ యజమానులు, కొంతమంది రైతులు నారును పెంచి రైతులకు అందజేస్తూ రైతు సేవలో నిమగ్నమవుతూ ఉన్నారు. అయితే ఉద్యానవన అధికారులు ఎండుమిర్చి గురించి, దాంట్లో రైతులకు కలిగే లాభాల గురించి కూడా రైతులకు తెలియజేస్తూ, అలాగే వాటిలో ఉండే రకాలు, ఎగుమతి ఎలా చేసుకోవాలి, మార్కెట్లో ఉండే డిమాండ్ గురించి కూడా తెలియజేస్తున్నారు. అలాగే సస్యరక్షణ చర్యల గురించి, తక్కువ పురుగు మందులు వినియోగం గురించి తెలియజేస్తూ ఉండటం విశేషం. పచ్చిమిర్చికి ఉండే డిమాండ్, అలాగే ఎండుమిర్చిగా మార్చిన తర్వాత ఉండే డిమాండ్ గురించి కూడా తెలియజేస్తూ ఉండటంతో రైతుల్లో మిర్చి పంటపై విపరీతమైన ఆసక్తి కలుగుతూ మిర్చి సాగుకు సంసిద్ధం కావటం విశేషం. మన కర్నూలు జిల్లా వాణిజ్య పంటలో ముఖ్యమైనటువంటిది మిరప. దాని తర్వాత ఉల్లి కూడా మన రాష్ట్రంలో గుర్తొచ్చేది ఏంటంటే, కర్నూలు జిల్లా అంటే ప్రధానమైన పంటగా గుర్తొచ్చేది అంటే ఉల్లి తర్వాత ఈ మధ్యకాలంలో ఈ 2 సంవత్సరాల్లో మనకు ఈ మిరప అన్నటువంటిది విపరీతంగా సాగు అన్నటువంటిది పెరిగిపోతుంది. అది వర్షాధారంగానూ, తర్వాత సాగునీటి వసతున్నటువంటి ఏరియాల్లో కూడా మనకు ఈ మిరప బాగా విస్తృతంగా పెరుగుతుంది. అందులో భాగంగా ఆదోన్ తాలూకా, ఆలూరు, తర్వాత ఇక్కడ ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండ, ఈ యొక్క తాలూకాల్లో విస్తృతంగా మిరప సాగు చేస్తున్నారు. ఈ రకాల్లో ముఖ్యంగా డీలక్స్ రకాలు, తర్వాత సింజంట రకాలు, సింజంట బ్యాడిగి రకాలు, తర్వాత ఆదోని, ఆలూరు ఆ ఏరియా అయితే ఆ బ్యాడిగి రకాలు కూడా సాగు చేస్తున్నారు. ఇప్పటికే 1,33,000 ఎకరాల్లో సాగు చేసి ఉన్నారు. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి రైతులకు మనం ఈ మిరప ఒకప్పుడు గుంటూరు జిల్లా అంటే గుర్తొచ్చేది మిరప ఏరియా, పల్నాడు, గుంటూరు జిల్లా అన్నటువంటి ఏరియాల్లో. తర్వాత రాను కాలంలో ఆ జిల్లాలను కూడా డామినేట్ చేసేసి మన జిల్లా ప్రథమ స్థానం, 2వ స్థానంలో, ఇప్పుడు 2వ స్థానంలో కూడా ఉంది. కాబట్టి ఏరియా కూడా మిరప స్థానం బాగా పెరుగుతుంది. ఈ ఉద్దేశంగా రైతులకు కూడా ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ శాస్త్రవేత్తలతో ఆ యొక్క ఏవైతే పోయినసారి 7 సంవత్సరం ఏదన్నా తామర పురుగు ఆశించటం కానీ, తర్వాత వేరే ఎండుకుళ్ళు తెగులు సంబంధించినటువంటి రోగాలకు కూడా ఆ శాస్త్రవేత్తలతో తగు సూచనలు చెప్పేసి ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనము పోయిన 2-3 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం అధికంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే సాగునీటి వసతి ఉందో ఆ ప్రాంతంలో ఇక్కడ మనకు మిరప సాగు చేసి గిట్టుబాటు ధర పోయిన సంవత్సరం మామూలుగా బ్యాడిగి రకాలకైతే ఒక రకంగాను, తర్వాత డీలక్స్ రకాలకు ఒక రకంగా, ఇంచుమించు బ్యాడిగి రకాలైతే క్వింటా 30, 40, 50 వేలు పోయిన రకాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా డీలక్స్ రకాలు కానీ, సింజంట రకాలు కానీ 15,000 నుండి 30,000, 40,000, 50,000 వరకు ఆశించినటువంటి స్థాయిలు ఉన్నాయి. రైతులకు ఇప్పుడు ఉన్నటువంటి పోయిన సంవత్సరము, 7 సంవత్సరం ఉన్నటువంటి నల్ల తామర పురుగు కానీ, ఎండుకొమ్మ తెగులు పురుగులను
కంట్రోల్ చేసుకోవడానికి ఉద్యాన శాఖాధికారి పదవిలో ఉన్నటువంటి ఉద్యాన శాఖాధికారులు ఆదోని ఏరియాను, పత్తికొండ, ఎంబిగనూరు, కోడుమూరు, కర్నూలు మరియు మిగతా ఏరియాలో కూడా ఉన్నారు. ఆ ఏరియా పరిధిలో వాళ్ళు విస్తృతంగా పర్యటించి ఆ యొక్క ఎక్కడైతే ఎక్కువ ఏరియా ఉందో ఆ ప్రాంతంలో మామూలుగా రీసెర్చ్ స్టేషన్స్ నుండి సైంటిస్టులను, వీలైతే లాంపామ్ నుండి సైంటిస్టులను పిలిపించేసి వాటికి తగిన సూచనలు ఇస్తామని చెప్పేసి మేము చెప్పుకుంటాం.